టీవీ5 మీడియా సంస్థ తన వెబ్సైట్లో మహేష్ బాబు పిఆర్ను టార్గెట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతడికి లింకులు అంటగడుతూ ఒక కథనం రాసింది. అయితే ఈ కథనం వెనుక ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో రాయించారు అన్నదైతే కొద్దిగా డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ వెబ్సైట్లో రాసిన కథనంలో కొన్ని వ్యాఖ్యలు చూస్తే, ఇతను మహేష్ బాబు ఇమేజ్ను అంటే పిఆర్, మహేష్ బాబును డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అతడు హీరోకు పిఆర్గా కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా మారాడు. మహేష్ బాబు అభిమానుల్ని వైసీపీకి అనుకూలంగా మార్చే కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కొన్నాళ్ళుగా మహేష్ బాబుకు అనుకూలంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు యూట్యూబ్ ఛానల్స్లో వైఎస్ఆర్సీపీ అభిమానులతో ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తూ వారిని ఆ పార్టీకి అనుకూలంగా మార్చేలా వ్యవహరిస్తున్నాడు అనే ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబుకు అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా అకౌంట్ కానీ ఉంటే అందులో వైఎస్ఆర్సీపీ అభిమానులతో ఇంటర్వ్యూలు చేయించడం ద్వారా వైసీపీ అభిమానులు మా హీరోకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఒక ఇంప్రెషన్ కలిగించి మహేష్ బాబు అభిమానుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత ఏర్పడేలాగా మహేష్ బాబు పిఆర్ పనిచేస్తున్నారు అన్నది ఈ టీవీ5 వెబ్సైట్ ఆరోపణ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మహేష్ బాబుకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయనుకుందాం, అందులో వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడారే అనుకుందాం. ఏం మాట్లాడతారు? మహేష్ బాబు మంచి నటుడు, చాలా మంచి వ్యక్తి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అలాంటి హీరో ఉండడం చాలా గర్వించదగ్గ అంశం అని సానుకూలంగానే మాట్లాడతారు. కానీ మహేష్ బాబు చెడ్డవాడు, నటన రాదు అనేది తిట్టారు కదా. మరి సానుకూలంగా మాట్లాడితే అది ఏ పార్టీ వాళ్ళు అయితేనేమి, మహేష్ బాబుకి అది డ్యామేజ్ ఎలా అవుతుంది? మంచి అవుతుంది కదా. ఏమి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల స్కోర్ ఏమన్నా తక్కువ ఉందా? వాళ్ళ సంఖ్య ఏమన్నా తక్కువ ఉందా? ఇప్పటికే జనసేన వాళ్ళంతా కొందరు హీరోలకు ఫాలో అవుతున్నారు, టీడీపీ అభిమానులు కొందరు హీరోలకు ఫాలో అవుతున్నారు. మహేష్ బాబు వీళ్ళే చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిజానికి మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ వ్యవహారాలను అజాత శత్రువు. తన సొంత బావ గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నా ఎప్పుడూ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోలేదు. కరెక్ట్, వీళ్ళే చెప్తున్నారు మహేష్ బాబు రాజకీయ పార్టీలకు అతీతమని. మహేష్ బాబు రాజకీయ పార్టీలకు అతీతమైనప్పుడు అతని అభిమానులుగా వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండవచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. కారణం ఏంటంటే, మహేష్ బాబు వాళ్ళ తండ్రి కృష్ణ తొలి రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఆయన ఎంపీగా కూడా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్కి ఆయన మంచి స్నేహితుడు. బహిరంగంగానే వైఎస్ఆర్ కుటుంబానికి మద్దతుగా చాలాసార్లు కృష్ణ మాట్లాడారు. మహేష్ బాబు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే తప్పనిసరిగా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఇలా వైసీపీ వాళ్ళతో మహేష్ బాబుకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తే మహేష్ బాబు అభిమానులంతా మారిపోతారు వైసీపీ వైపు అన్నది వీళ్ళ ఆందోళన అయితే, ఫర్ సపోజ్ బాలకృష్ణకు కూడా అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైనా వైసీపీ అభిమానులు కూర్చొని బాలకృష్ణ మంచి నటుడు, మంచి హీరో, బాగా నటన చేస్తారు, మేము కూడా ఆయనకు అభిమానులమే అని ఏ వైసీపీ వ్యక్తి అన్నా చెప్తే, ఇంకప్పుడు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారా? అటువైపు మారిపోతారా? అంటే అంత ఆలోచన శక్తి లేకుండా ఫ్యాన్స్ ఉంటారని వీళ్ళు అనుకుంటూ ఉన్నారా? బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం అలా మారరు. మహేష్ బాబు అభిమానులు మారిపోతారని చెప్తూ ఉన్నారంటే మహేష్ బాబు అభిమానులు అంత తెలివి లేని వాళ్ళ అన్నదే వీళ్ళ ఉద్దేశము అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే, ఈ మధ్య మహేష్ బాబు చేసిన కొన్ని యాడ్స్కి సంబంధించిన డీలర్షిప్లను అభిమానులకి ఇప్పిస్తామని మరో మోసానికి తెరలేపాడు పిఆర్. ఇప్పటికే అభిమాన హీరోల సినిమాలను మొదటి రోజే చూడాలని జేబులు గుల్ల చేసుకుంటున్న ఫ్యాన్స్ను ఈ రకంగా మోసం చేయడానికి కొత్త ఎత్తు వేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పటికే అభిమాన హీరోల సినిమాని తొలి రోజులే చూడాలని జోబులు గుల్ల చేసుకుంటున్నారని రాశారు. యాక్చువల్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రేట్లు ఇష్టానుసారం ఉండడం వల్ల చిత్ర పరిశ్రమకి ఇబ్బందే, థియేటర్లకు కూడా ప్రేక్షకులు రాకుండా తగ్గిపోతున్నారు. కాబట్టి ధరలని, టికెట్లను ఒక స్ట్రీమ్లైన్ చేయాలన్నప్పుడు మాత్రం మీకు సినిమాలతో ఏం పని, సినిమా టికెట్లతో మీకేం పని అని ఇదే మీడియా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ఈరోజు మాత్రం అభిమానులంతా జోబులు గుల్ల చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏ హీరో, తెలుగుదేశం పార్టీలో హీరోలు ఉన్నారు, జనసేన పార్టీలో హీరోలు ఉన్నారు, మరి ఏ హీరో అన్నా వచ్చి అవును మేము ప్రేక్షకుల్ని దోచుకోదలుచుకోలేదు, ప్రేక్షకులకి ఇంకా తక్కువ ధరకే మేము తొలి 2 రోజుల సినిమా చూపిస్తామని ఏ హీరో అన్నా అంటున్నారా? ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇలా అంటున్నారు. అయితే ఈ డీలర్షిప్ల వ్యవహారం కూడా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా మారుతున్నారో వారికే ఇప్పిస్తా అనేలా ప్రోత్సహిస్తున్నారట. అంటే వైసీపీకి అనుకూలంగా మారితేనే మీకు ఈ డీలర్షిప్లు ఇప్పిస్తామని మహేష్ బాబు పిఆర్ చెప్తున్నారని రాశారు. వ్యాపారం అనేది బాగా తెలిసిన వారికి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే అసలు విషయం,
ఎన్నో లోతులు తెలిస్తే కానీ వ్యాపారంలోనికి దిగకూడదు అంటారు. అలాంటిది అభిమానుల్ని అందులోనికి లాగుతూ ఇండైరెక్ట్గా ట్రాప్ చేయబోతున్నారు అంటున్నారు. హీరో మీద అభిమానంతో డీలర్షిప్లు తీసుకుంటే వారి జీవితాలే ప్రమాదంలో పడిపోతాయి. అది అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, మహేష్ బాబు పిఆర్ అనే వ్యక్తి మహేష్ బాబు అభిమానులకి కొన్ని ఈ యాడ్స్కి సంబంధించిన డీలర్షిప్లు ఇప్పిస్తామని అంటున్నారంట. కానీ హెచ్చరిస్తున్నారు, మీరు తీసుకోవద్దండి. మీ హీరో మీద అభిమానంతో మీరు డీలర్షిప్లు తీసుకుంటే మీ జీవితాలే ప్రమాదంలో పడిపోతాయి. వ్యాపారం బాగా తెలిసిన వాళ్ళే ఇది చేయాలి. లోతులు తెలిసిన వాళ్ళు మాత్రమే వ్యాపారంలోనికి దిగాలి. లోతులు తెలియని వాళ్ళు దిగకూడదు అని చెప్తూ ఉన్నారంటే, బహుశా ఈ కథనం రాసిన వాళ్ళు రాయించిన వాళ్ళ ఉద్దేశం ఆ డీలర్షిప్లు ఎవరు మహేష్ బాబుకు సంబంధించిన అభిమానులు తీసుకోకూడదు, ఇతరులకు ఇవ్వాలి అని ఏమన్నా అనుకుంటున్నారా? లేకుంటే ఆశించి మాకు రాలేదని ఏమన్నా ఇలాంటి కథనాలు వేస్తూ ఉన్నారా అన్న అనుమానం సహజంగానే ఎవరిలో అయినా కలుగుతుంది. అయినా మహేష్ బాబు అభిమానుల జీవితాలను కూడా పణంగా పెట్టి తనను అభిమానిస్తున్న జగన్ పార్టీకి మేలు చేయాలని చూస్తుండడం మాత్రం క్షమించరాని తప్పు అంటున్నారు. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే, వైసీపీ వాళ్ళేమో అందరు హీరోల సినిమాలు చూడాలి, ఆ హీరోల అభిమానులు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా ఉండకూడదు. ఇదొకటి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా అభిమానులుగా ఉంటే వాళ్ళు ఏదో సంఘ విద్రోహక శక్తులు, వాళ్ళ టెర్రరిస్టులు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగించేలాగా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు మహేష్ బాబుకి అభిమానులుగా ఉంటే తప్పేంటి? మహేష్ బాబు అభిమానులు వైసీపీకి అభిమానులుగా ఉంటే తప్పేంటి? మహేష్ బాబు అయితే రాజకీయాలకు అతీతంగా అని మీరే చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మహేష్ బాబు అభిమానులు వైసీపీకి అభిమానులుగా ఉండొచ్చు, వాళ్ళు ఇటువైపు అభిమానులుగా ఉండొచ్చు. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇతను చేస్తున్న తప్పు మహేష్ బాబుకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కానీ, తెలియకపోతే ఆయన ఫ్యాన్స్ మోసపోతారు. తద్వారా ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. ఇన్నాళ్ళు వైట్ పేపర్లా ఉన్న మహేష్ బాబు వ్యక్తిత్వంపై వైసీపీ జెండా మరకలు పడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని వీలైనంత త్వరగా నివారించుకుంటే మంచిది. అంటే వైసీపీ వ్యక్తిత్వం మీద వైసీపీ జెండా మరకలంట. అంటే వైసీపీ ఏమన్నా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అదే ఉగ్రవాద సంస్థన, దాన్ని మరకలు పడితే బ్యాడ్ నేమ్ రావడానికి ఎందుకు? మొన్న ట్రై చేశారు కదా, అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇకపోయినా కూడా ఆయన కలిశారని చెప్పి పుష్ప 2 సినిమాని ఎంత విధంగా దెబ్బ కొట్టాలో అంత విధంగా ప్రచారం చేశారు కదా. కానీ ఆగిందా? ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసేసింది. దేశంలో ఇప్పటికీ ఊపేస్తోంది ఆ సినిమా. కాబట్టి మరి ఆయన మీద కూడా వైసీపీ మరకలు వేశారు కదా. వైసీపీ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి వైసీపీ మనిషి, జనసేనకు వ్యతిరేకం, టీడీపీకి వ్యతిరేకం అని ప్రచారం చేశారు కదా. మరి ఆ మరకలు వైసీపీ మరకలు పడడం వల్ల ఏమన్నా సినిమా ఫ్లాప్ అయిందా? ఇంకా భారీ హిట్ అయింది. 1000 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఏదో వైసీపీ మరకలు పడితే ఏదో ప్రమాదం అన్నట్టుగా బాలకృష్ణ మీద టీడీపీ మరకలు పడితే ప్రమాదం లేదు, పవన్ కళ్యాణ్ మీద జనసేన మరకలు పడితే ప్రమాదం లేదు, మెగా హీరోల మీద జనసేన టీడీపీ 2 ముద్రలు పడినా ప్రమాదం లేదు. కానీ ఇంకెవరి మీదైనా వైసీపీ మరకలు పడితే ప్రమాదం అని చెప్తూ ఉన్నారంటే, వైసీపీని ఏదో ఒక అంటరాని పార్టీగా చిత్రీకరించే వ్యవహారం ఇది. మొత్తం టోటల్ కథనంలో చూస్తూ ఉంటే మహేష్ బాబు అభిమానులు ఎవరు డీలర్షిప్లు తీసుకోకూడదు, మీకు అంత సినిమా లేదు, మీకు అన్ని తెలివితేటలు లేవు, వ్యాపారం చేసేంత తెలివితేటలు లేవు, కాబట్టి మీరు వీటికి దూరంగా ఉండండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుంది. పైగా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉంటారో వారికే డీలర్షిప్లు ఇవ్వబోతున్నారని కూడా రాశారు. ఇచ్చేలాగా పిఆర్ చక్రం తిప్పుతున్నారని. మరి పోన్లే, వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు దెబ్బతింటే మంచిదే కదా మనకి, మన దృష్టికోణంలో. మరి ఇంత కన్సర్న్ ఎందుకు?